సార్ ఇప్పుడు 'రాయన్' ధనుష్ మూవీ అంటే బావుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే మంచి రేటింగ్ కూడా ఉంది. మీరేం చెప్తారు సార్ 'రాయన్' గురించి? అంటే ధనుషే డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ఉన్నారు ఇందులో. ధనుష్ ఫాదర్ నేనే బాగా ఫ్రెండ్స్. హ్మ్. కస్తూరి రాజా నాకంటే తర్వాత డైరెక్ట్ అయ్యాడు. నేను 4 సినిమాలు డైరెక్ట్ అయిందో డైరెక్ట్ అయ్యాడు. ఎన్ రాసావిని మనసులేని హ్మ్. చాలా కేవలంగా చూసేవాడండి వాళ్ళ ఫాదర్ ఇళయరాజా. అది వేరే వీడియోలో చెప్పాను చూసుకుంటది. హ్మ్. మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ధనుష్లో ఉండేవాడు చేతులు కట్టుకుని ఒక చెట్టు కింద. అదంతా చెప్పాను ఒకసారి. అడిపారు మూర్తి కస్తూరి రాజా అని మార్చుకున్నాడు. హుహు. ఒక సినిమా డైరెక్ట్ చేశాడు అనమాట. ఎన్ రాసావిన్ మనసులే నా యొక్క ప్రేయస్ మనసులో అనేది టైటిల్. ఒక థియేటర్లో పనిచేసుకునే బండగాడు ఎవడో ఒకడు ఉన్నాడు లోకల్గా థియేటర్ల మేనేజర్. ఆడు ఏదో పెడతాను 10-15 లక్షలు పెడతానంటే పట్టుకొచ్చి తను హీరో పెట్టాలన్నట. ఆడ ముఖం ఆడే చూసుకోలేడు అలా ఉంటాడు అతను రాజకిరణ్ అని. అతను పెట్టి తీసాడు. హీరోయిన్ ఒక అప్పుడే ఎదుగుతున్న మీరాని పెట్టి తీశాడు. ఓకే, ఇది వాళ్ళందరికీ ఆదర్శం. అతనికి సెల్వరాగన్ పెద్ద కొడుకు. ధనుష్ గాడు కంటి పెద్దవాడు ఎవడో సెల్వరాగన్ కన్ను ఉండదు కదా వాడు. వీళ్ళిద్దరు ఆడికి పుట్టాడు కస్తూరి రాజాకి. అదేందా అతను ఎంత కష్టపడి వచ్చాడో చెప్తున్నాను అనమాట. నేను అలాగే 2 నెలలు చూస్తాను ఇళయరాజా బయట అద్దంలోంచి కనపడి లోపలికి వెళ్ళేవాడిని. ఆ బయట ఒక చెట్టు కింద నుంచునేవాడు ఇలాగా. మా ప్రొడ్యూసర్ ఒకటి అడిగాడు, కీచురాలు ప్రొడ్యూసర్ దుర్గేష్ నేను అందరూ వెళ్తుంటే ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు రాంబాబు అని. దుర్గేష్ మినిస్టర్ దుర్గేష్ రాంబాబు కృష్ణ ఈయనెవడో నేను ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడే ఉన్నాడు అన్నాడు. నీకు ఎందుకు చెప్పాను, ఎవడో ఉంటాడు రోడ్డు మీద అందరినీ ఎలాగ అడుగుదాం అని చెప్పేసి. సో అడిగాడు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత సీ త్రూ గ్లాస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్లో కనబడితే సార్ ఆయన ఎవరు సార్ అన్నాను. ఎలా అన్నాడు, ఇళయరాజా కొంచెం వికారం కదా, వికారిస్ట్ అంటాను ఇళయరాజా నేను. ఏదో సినిమా చేశాడు, పాటలు చేయమన్నాడు, అదే మ్యూజిక్ చేయమంటున్నాడు. ముందు సినిమా అంతా చేసేసుకురా, సినిమా బాగుంటే పాటలు చేస్తానట. గర్వానికి పరాకాష్ట ఇది అని ఒక వీడియోలో చెప్తే నన్ను తిట్టారు కింద. అప్పుడు నేను ఎందుకు కోపం అంటే నాకంటే ఎక్కువ తెలియదురా మీకు ఎదవల్లారా అని. నేను అన్ని సినిమాల జీవితంలో అర్థం చేశాను. నా మొట్టమొదటి సినిమా కాడి నుంచి సంకీర్తన కాడి నుంచి తెలుసు అతని గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసు. అతను లవ్ చేస్తాను మ్యూజిక్ని, వ్యక్తిగతంగా హేట్ చేస్తాను. ఇటువంటి మాట్లాడితే ఎలా ఉంటుంది? వాడు ఎవడో డైరెక్ట్ చేసుకొస్తే మొత్తం చేసుకోరామన్నాడు. ఆ సినిమా చూడమంటానికి 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో నేను ఎలా అడిగిన మన్నాడు సినిమా చూశాడట ఇళయరాజా. మతిపోయిందట అతనికి, బీడా ఈ సినిమా చేస్తుందని. ఇతనికి సంతోషం వచ్చినప్పుడు నన్ను పిలుస్తూ ఉంటాడు. నాకు సంబంధం లేకుండా మన్నాడు సాంగ్ చేస్తూ రికార్డింగ్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్. ఇతను కళ్యాణం అని ఒక ఉండేవాడు, చచ్చిపోయాడు అతను. ఇతను డేట్లు చూసేవాడు. అంటే నాకు మా ఇంటికి ఫోన్ చేసి, అప్పుడు మొబైల్స్ లేవు కదా, మా ఇంటికి ఫోన్ చేసి సార్ మిమ్మల్ని ఏమంటే రమ్మంటారు అన్నాడు. నా రికార్డింగ్ కాదు ఎందుకు రమ్మన్నాడు, తెలియదు సార్ అన్న. అప్పుడు నేను కాలేజ్కి మిల్లికి వెళ్ళాను, కోడంబాకం టీ నగర్ నుంచి కోడంబాకం వెళ్ళి థియేటర్ ప్రసాద్కి వెళ్ళాను. చూడు అన్నాడు ఇళయరాజా. నన్ను అంటే నేను కొంచెం బాగా దగ్గరగా కావాల్సిన వాడిని. నాకు గర్వం అంటాడు మళ్ళా, అంటే కానీ నేనే రావాలి. చూశాను కింద ఒక చిన్న బింది మీద ఎవరో మీనా పైకి ఎక్కి అటుకు మీద తీస్తూ ఉంటుంది, కడుపు ఉంటుంది, 4 నెలల కడుపు. ఆ సీన్లో పడిపోతుంది కింద బింది కదిలిపోయి అక్కడ కొట్టాడు అనమాట. నాకు ఏడుపు వచ్చేసింది. నేను సినిమా అంతా తెలియదు నాకు, ఆ ఒక్క సీన్లో తను ఇచ్చిన మ్యూజిక్కి నేను అలాగే ఏడుపు వస్తాను తనకు తెలుసు. అందుకే పిలిచాడు. మీకు అర్థమైనప్పుడు సార్ మ్యూజిక్ అంటే అంత ఇష్టం అని చెప్పేసి. అప్పుడు పాట చేయిస్తాను రేపు ఎల్లుండరా, అతను చేసే పాటలన్నీ అన్నీ బాగున్నాయి, సూపర్ హిట్ సినిమా. వాళ్ళకి ఆ సినిమాకి 30-40 అయ్యి ఉంటే ఆ డైరెక్టర్నే ఆ యాక్ట్ చేసిన ఒకటి ప్రొడ్యూసర్ రాజకిరణ్ పిలిచి అడిగాడట, ఈ సినిమా ఎంత అయిందంటే 30-40 అన్నారు అనుకుంటా ఆ రోజుల్లో. 30 ఎంత అయింది అన్నారు. దానికి ఇంకో 5 వేసి ఇచ్చేస్తారా అని అడిగాడు. మహాప్రభు అని ఇస్తారు వాడికి. ఇతనికి 5 రెట్లు వచ్చిన తర్వాత వాళ్ళు సేఫే. ఆ విధంగా డైరెక్టర్ అయినవాడే ధనుష్ లాగా ఉండేవాడే కస్తూరి రాజా కొడుకు ధనుష్. సేమ్ ధనుష్లా ఉండేవాడు. పెద్ద హీరో అయిపోయాడు కానీ ఇటు బక్కలా ఉంటాడు. అటు హీరో పోలికలు ఉండవు. కాకపోతే బాలీవుడ్లో కూడా చేశాడు పెద్ద పెద్దవాడు చోటు. నక్కంతే రజనీకాంత్కి అరుడు అయిపోయాడు. బయటకు వచ్చాడు, 40-50 కోట్లు తీసుకున్నాడు, ఒక బ్యూటిఫుల్ హౌస్ కట్టాడు. ఇక్కడ పోయిస్ గార్డెన్ అని రజనీకాంత్ వీళ్ళందరూ ఉంటారు అక్కడ, జయలలిత
జయలలిత పెద్ద బిల్డింగ్ పోయిస్ కట్టిన మంచి మంచి ఏరియా అనమాట. అక్కడ మంచి బిల్డింగ్ కట్టాడు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. కట్టేటోడు ఒక 100 కోట్లు పెట్టి కట్టి ఉంటాడు. సినిమాకి ఒక 40-50 కోట్లు తీసుకుంటున్నాడు. ఇట్లా మన డైరెక్టర్ దగ్గర కూడా సినిమా చేస్తున్నాడు. మరి ఆ సినిమాకి హెల్ప్ చేయాలి. అదేదో కుబేరా అనే సినిమా వేస్తున్నాడు. ఈ సినిమా హెల్ప్ చేస్తే దానికి బిజినెస్ అవుతుంది, అవుద్ది. ఇక్కడ సినిమా ఇందులో నేను విన్నది ఏంటంటే, నేను రివ్యూ చెప్పను కానీ, రివ్యూ చూడలేదు ఇంకాను, చూసినా వెంటనే చెప్పను, సినిమా దెబ్బ రాకూడదు కాబట్టి. నేను చదివిన 2-3 ఈ క్వశ్చన్ అడుగుతానని చెప్పే కాబట్టి 2-3 చోట్ల చదివాను. కథ మామూలుగానే ఉందట. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడం, ఎన్ని బ్యాట్ మ్యాన్ కాన్సెప్ట్ అంటానమాట నేను. బ్యాట్ మ్యాన్ సినిమా వచ్చింది, క్రిస్టోఫర్ నోలన్ది. ఎక్కడ ఎవడో తెలియదు. స్పైడర్ మ్యాన్, బొంగు మ్యాన్, ఆ మ్యాన్ వచ్చింది కదా. ఒక బూగి మ్యాన్ కాకుండా బూగి మ్యాన్ ఉత్తర చంపేస్తూ ఉంటాడు. ఈ బ్యాట్ మ్యాన్ ఎందుకు చంపుతాడు అంటే, ఎక్కడ నీకు అన్యాయం జరుగుతుంది, ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు, అక్కడ నుంచి దిగుతాడు ఫస్ట్. ఎలా దిగుతాడు అనేది అంతే, ఎవరికి దేవుడు తెలియాలి. మంచి డైరెక్టర్ అతను. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో అనేవాడు ఏంటి, అన్యాయాలు జరుగుతున్న చోట చిన్నప్పటి నుంచి వస్తున్నాయి చిరంజీవి సినిమాలు, రజనీకాంత్ సినిమాలు, ఆ విధంగా అటువంటి కథలే అట్టది న్యాచురల్గా తీసాడట. న్యాచురల్గా అంటే మామూలుగా ఇప్పుడు మిర్జాపూర్ ఉంది సీరియల్, న్యాచురల్గా ఉంటుంది. ఏముండదు అందులోనూ, బిల్డింగ్లు అయిన ఓల్డ్ బిల్డింగ్లు, ఆ విధంగా న్యాచురల్గా బాగుంది. కథ మట్టుకు మామూలే. ఒక డైరెక్టర్గా కూడా ప్రూవ్ అయ్యాడు ఇందులో. వాళ్ళ ఫాదర్ ఎలాగైతే కష్టపడి అయ్యాడో, ఇతను అంటే డబ్బు ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు అయ్యాడు. వాళ్ళ ఫాదర్కి రూపాయి కూడా లేదు అప్పుడు. వాళ్ళ ఫాదర్ పెద్ద ఆదర్శం వీళ్ళందరికీ. తర్వాత మన ప్రొడ్యూసర్ జయకృష్ణ ఇల్లు కూడా కొనేసాడు అతను. ఎవరు, కస్తూరి రాజా. మీకు అర్థమైంది ఇప్పుడు. అంటే మా ఇద్దరికి చాలా సాన్నిహిత్యం ఉంది. నేను ఇళయరాజా మాట అనుకున్నప్పుడు కూడా ఉన్నాడు దగ్గర. పెద్ద వచ్చి గొడవపడ్డాం మెడ్రాస్లో టైం సినిమాకి. అప్పుడు పక్కన లెగిసి పారిపోయాడు. మధ్య నాకు నేను ఎందుకని కూర్చున్నాడు ఎదురుకున్నా, అరవండి పెట్టి ఎదురుకున్నాను. నేను గట్టిగా మాడితే పక్కన ఎవరు ఉంటారు, బేకర్లు అయిపోతారు. అంత గట్టిగా మాడతాను నేను. అది ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. అది అవి పారిపోయాడు వాళ్ళ ఫాదర్. అతను కష్టపడి ఆ సినిమా తీసి ప్రూవ్ చేసిన తర్వాత 5-6 సినిమాలు తీశాడు. 5 అతను 15-20 సినిమాలు తీశాడు. తర్వాత కొడుకు పైకి వచ్చారు. ఈ సెలవరాగం ఉన్నవాడి పైకి వచ్చాడు. ఈయన్ని పెట్టాడు, సినిమా తీశాడు. దరిద్రంగా ఓడిపోయాడు. వాడు మన ధనుష్ కాదల్ కొండే అనేది సినిమా ఒకట. అది నేను నా వైఫ్ ఎక్కడో తీసాను. ఆ బీచ్లో ఒక మంచి థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్ళాం అనమాట. మహాబలిపురం దారిలో అనమాట. అతను కొడిచాడు. ఈ కుర్రోడు కూడా అది మనం అరెస్ట్ చేసాడు కదా, ఈ సత్యన కొడుకు. నేను ఆ సినిమా పాపం వీడికి వర్కౌట్ అవ్వలేదు కానీ అది అయితే ఫెంటాస్టిక్. అందులో అమ్మాయినే వాళ్ళు అన్నయ్య చేసుకున్నాడు పెళ్ళి. మీకు అర్థమైందా? ఎన్నో ఒకసారి సబ్జెక్ట్ చెప్పి ఇప్పుడు డైరెక్టర్గా ఇది క్లిక్ అయ్యాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ మిస్టర్ ధనుష్ యాజ్ అ డైరెక్టర్గా ఆల్సో. కాబట్టి సినిమా తీసిన వాళ్ళు పెద్దోళ్ళు కదా, సన్ మూవీస్ వాళ్ళు డెఫినెట్గా సినిమాలు చేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సినిమాలో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ మెయిన్. రెడ్ జైంట్ అని స్టాలిన్ కొడుకొచ్చి దే ఆర్ ద ఓన్లీ 1 డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ తమిళనాడు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్. అవుట్ రేట్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ చేసేది ఎవరంటే రెడ్ జైంట్. సినిమాలు తీయడంలో ఎవరో ఎక్కువ, సన్ టీవీ, కళానిధి మారన్, దయానిధి మారన్ వచ్చి పార్లమెంట్లో కూర్చుంటాడు. నాకు అతను బాగా ఫ్రెండే. నా సినిమా నాళ్ళే కొన్నారు, కాఫీ బార్ ఒకటే కదా 2-3 కొన్నారు. అతను నాకు హెల్ప్ చేశాడు తమిళ వెర్షన్ కొనడానికి. దయానిధి మారన్, కళానిధి తర్వాత పరిచయం చేశాడు అంతే నాకు. పెద్ద సంస్థ అది. ఆ పెద్ద సంస్థ కాబట్టి వీళ్ళు ఇతను తీసిన సినిమా కూడా బాగా డైరెక్ట్ చేశాడు కాబట్టి ఫస్ట్ నేను చూసిన రివ్యూస్ ఏంటంటే డైరెక్టర్గా బాగా ప్రూవ్ అయ్యాడు. కథ మట్టుకు మామూలుగా అని విన్నాను. మామూలు కథనే. మామూలు కథ అంటే చెప్పే కదా, బ్యాట్ మ్యాన్ కాన్సెప్ట్ అంటారు. ఎక్కడైనా అన్యాయాలు జరుగుతుంటే వాళ్ళు న్యాయం చేయడం. మీకు అర్థమైందా? మరి చెప్పే విధానం ఉంది కదా, ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు దాన్ని. అది చాలా బాగా చేసి ఉంటాడు. ఈ మధ్యలో తన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనోటి చాలా బాగా చేశాడు అని. అందులో 2-3 నువ్వు పంపేవి కానీ అది కాకుండా 2-3 చదివాను నేను. డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి కూడా చదివాను.